సాయి కృష్ణ కేసులో ఎక్కువ నిజమైనటువంటి విచారణ చేసింది జడశ్రావణి అనుకుంటా. కీలకమైన ప్రకటన చేసుకొచ్చారు. సంచలనం సృష్టించిన కాపు యువకుడు సాయి కృష్ణ కేసులో ఆధారాల విధ్వంసం కొనసాగుతోందని ఆరోపించారు. సాయి కృష్ణ కేసులో పోలీసులను తప్పించేందుకు పెద్ద తలకాయలు ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళ ఆదేశాలతో సాయి కృష్ణ మృతదేహాన్ని దహనం చేశారు. బస్టాండ్లో మృతదేహం లభ్యమైనప్పుడు ఆ బాధ్యతను ఒక సీఐకి అప్పగించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినప్పుడు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేయడంతో పాటు పోలీసు యాప్లో అతని వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. 4-5 రోజుల తర్వాత సంబంధికులు ఎవరు రాని పక్షంలో ఆ మృతదేహాన్ని దహనం చేయాలి. ఇవేమీ పట్టించుకోకుండా గుర్తు తెలియని మృతుని వయసు 40 నుంచి 50 మధ్య ఉంటుందని మాత్రమే చెప్పి హడావిడిగా దహనం చేసేశారు. వివరాలు లేకుండా మృతదేహాన్ని దహనం చేస్తే ఆ మృతదేహం ఎవరిదో ఎలా నిర్ధారిస్తారు? ఈ కేసు మీద నేను హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశా. సిట్ అధికారులు వెళ్ళడానికి ముందే అక్కడికి పోలీసులు వెళ్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ మోడిఫై అవుతోంది. ఈ కేసులో చాలామందిని తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిబిఐ విచారణ జరిగితే నిజానిజాలు బయటకు వస్తాయి. ఆధారాలు సేకరించాల్సిన కీలక దశలోనే కేసులు నీరుగార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాధారాలు లేవని ఎలా చెప్తారంటూ మరోవైపు ప్రశ్నించారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఆధారాలు ధ్వంసం చేస్తారని పవన్ కళ్యాణ్ తప్పుడు ఆరోపణలు చేశారు. వాస్తవానికి సుగాలి ప్రీతి కేసు గత టీడీపీ ప్రభుత్వంలో జరిగింది. రాజకీయ దురుద్దేశంతో పవన్ కళ్యాణ్ గుండెలు బాదుకుంటూ రంకెలేస్తున్నారంటూ ఎద్దేవా చేసుకొచ్చారు. ఇందులో ఆయన చెప్పినట్టుగానే ఈ ఫుటేజ్ అయితే ధ్వంసమైంది అన్నటువంటిది ఈనాడు కూడా రాసుకొచ్చింది. ఇప్పుడు